నకిలీ విత్తనాలు సప్లై చేసే ఎంఎన్సీ కంపెనీల ఆటలు సాకవన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. వారి ఆటలకు అడ్డుకట్ట వేసేలా త్వరలో నూతన చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న విత్తన చట్టాలను ఎంఎన్సీ కంపెనీలు అలుసుగా తీసుకున్నాయన్నారు. సీఎం రేవంత్ రైతు బిడ్డ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్వయంగా వ్యవసాయం చేసిన వారు కాబట్టి రైతుల కష్టాలు వాళ్లకు తెలుసునన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్తున్న రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో మా ప్రతినిధి సాకర్ ఫేస్ టు ఫేస్. ఎంఎన్సీ కంపెనీల వల్ల ఆదివాసీ రైతులకు అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విత్తన చట్టం తీసుకుంది కసరత్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరికొన్ని అంశాలు మనం మాట్లాడదాం. మనతో పాటు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, దీనికోసం ప్రభుత్వం ఎలాంటి అంశాలు తీసుకురాబోతుంది? మొట్టమొదటగా బిగ్ టీవీ యాజమాన్యానికి రైతాంగం పక్షాన ధన్యవాదాలు. మీరు ములుగు జిల్లాలో ఆదివాసీ రైతులు కొన్నేళ్లుగా మల్టీనేషనల్ కంపెనీలు వాళ్ళ విత్తనాలు ఇస్తే చెమటోష్టి కష్టపడి పెట్టుబడి పెట్టి పంట పండించి వాళ్ళకిస్తే కంపెనీ వాళ్ళేమో కోటీశ్వరులు అయినరు. పండించిన ఆదివాసీ రైతులేమో అప్పుల పాలైపోయినరు. చివరికి 2 ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. పశువులు కూడా చనిపోయినాయి. ఈ సంఘటన తెర మీదకి వచ్చినప్పుడు కమిషన్ పక్షాన నేను కొద్ద సీరియస్గానే తీసుకున్నా. మా కమిషన్ సభ్యులతో కూడా మాట్లాడిన తర్వాత నేను వెంటనే దూకుడుగా వ్యవహారం చేయకుండా ఒక నిజ నిర్ధారణ కమిటీ, ఒక ఎక్స్పర్ట్ కమిటీని అక్కడికి పంపించడం జరిగింది. ఎక్స్పర్ట్ కమిటీలో ఈ విత్తనం గురించి వీటి గురించి బాగా అనుభవం ఉన్న కమిటీ కూడా ఆ ములుగు ఆ ప్రాంతం అంతా తిరిగి వచ్చి ఓ కమిటీ ఆ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక 1 మ్యాన్ కమిటీని కూడా మళ్ళా పంపించిన. ఆయన కూడా తీసుకొచ్చి అక్కడ పండించిన మొక్కజొన్నలు కానీ వాళ్ళు ఇచ్చిన విత్తనాల శాంపుల్స్ కానీ చూస్తే ఎక్కడ కూడా కంపెనీల వాళ్ళ బ్రాండు లేకుండా ఒక మామూలు తెల్ల సంచిలో ఇవ్వడం వల్ల అనేక అనుమానాలు వచ్చినాయి. ముఖ్యంగా ఎక్స్పర్ట్స్ రిపోర్టు ప్రకారంగా ఎక్స్పర్ట్స్కి అనుమానాలు ఏమొచ్చినాయంటే ఇది జన్యు మార్పిడి పంటనా ఏమిటి, ఎందుకు మనుషులు ఇబ్బంది పడ్డారు, ఎందుకు అనారోగ్యానికి గురైనారు, పశువులు ఎందుకు చనిపోయినాయి అన్నప్పుడు కొంత ఆందోళన మాకు అందరికీ ఉండింది. అందువల్లనే ఇది కొద్దిగా సీరియస్గా కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ విత్తనాలను పరిశోధనకు కూడా పంపించడం జరిగింది. ఇక్కడ పరిశోధనలో తేలలే. ఇది జాతీయ స్థాయిలో ఢిల్లీకి కూడా పంపించడం జరిగింది. ఇందులో ఇవన్నీ జరిగిన తర్వాత అంతటితో ఆగకుండా మేము అక్కడి కలెక్టర్ గారికి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చరు అన్ని డిపార్ట్మెంట్లే కాకుండా అక్కడ ఆదివాసీలకు సంబంధించిన అక్కడున్న ప్రాజెక్ట్ ఆఫీసర్ను కూడా సంప్రదించి మొత్తానికి కొంత ఇది న్యాయం జరగాలనే అభిప్రాయంతో అక్కడ మేము ఒక డేటు నిర్ణయం చేసుకొని మేము అందరం కూడా అక్కడికి వెళ్ళాం. కలెక్టర్ గారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఇతర డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఆ రోజు రైతులతో యుక్తంగా అందరం కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ పెట్టుకొని అక్కడ కమిషన్ పక్షాన కలెక్టర్ గారికి అడిగినవి ఏమిటంటే, మీరు చట్టంలో కల్తీ విత్తనాల విషయంలో ఇదివరకు ఎవరైనా ఆత్మహత్య జరిగితే 3 మ్యాన్ కమిటీ ఉండేది. ఆ 3 మ్యాన్ కమిటీ లేకుండడం వల్ల ఆ 3 మ్యాన్ కమిటీ వేయండి అని ఆ రైతులకు ఏ విధంగా న్యాయం జరగాలన్నప్పుడు కలెక్టర్ గారు కూడా బాగా కంపెనీ వాళ్ళని పిలిచి వాళ్ళకి జరిగిన నష్టాన్ని ఏ విధంగా పూడ్చాలనే దానికి ఒక నిర్ణయానికి కూడా రావడం, ఇంకా ఎవరైతే అనారోగ్యానికి గురి అయినరో వాళ్ళు మాటికి వరంగల్ పోయి వైద్యం తీసుకునే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అక్కడే ఒక హెల్త్ క్యాంపులు పెట్టమని కూడా చెప్పినాం. ఇవన్నీ జరిగినాయి. తర్వాత సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వారు దీన్ని బాగా సీరియస్గానే తీసుకున్నారు. ఇది తన పక్క జిల్లా ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన కాబట్టి వారు కూడా సీరియస్గా తీసుకొని దీని మూలం ఏమి అని అడిగినప్పుడు చట్టంలో ఉన్న కొన్ని లోపాల వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మల్టీనేషనల్ కంపెనీలు దీన్ని ఆధారంగా చేసుకొని అమాయక రైతులతో పండిస్తున్నారు, వీళ్ళే కోటీశ్వరులు అవుతున్నారు అన్నప్పుడు మంత్రి గారు
అన్ని శాఖలకు సంబంధించి అగ్రికల్చర్ కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కమిషను అందరినీ పిలిపించిండ్రు అక్కడికి, సెక్రటరీకి పిలిచి మాట్లాడి అన్ని వివరంగా తీసుకున్న తర్వాత ఓ కమిటీ వేయాలని కూడా వారు ఆదేశించడం జరిగింది. కమిటీ కూడా రేపో మాపో కమిటీ సభ్యులను మంత్రి గారు ప్రకటిస్తారు. ఇది కూడా వారు ఏమన్నారంటే సాధ్యమైనంత తొందరగా ఈ సమగ్రమైన విత్తన చట్టం కల్తీ విత్తనాలను అరికట్టడం కానీ నష్టపరిహారం విషయంలో కానీ ఈ రెండు ప్రధానంగా తీసుకొని, అంతేకాకుండా ఈ విత్తనాలు కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ధరకు అమ్ముకుంటారు. ఇవన్నీ కూడా అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రమైన చట్టం తీసుకురావాలనే అభిప్రాయంతో వారు చాలా లోతుగానే ఆలోచన చేసి మంత్రి గారి నిర్ణయానికి వచ్చిండ్రు. కమిటీ తొందరలోనే వస్తుంది. నూతన విత్తన చట్టానికి సంబంధించి, సమగ్ర విత్తన చట్టానికి సంబంధించి ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, రైతులకు ఎలాంటి మేలు జరగబోతుంది? చూడండి, విత్తన చట్టము 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ రెండు రాష్ట్రాలు కూడా కొన్ని కీలకమైన శాఖలకు సంబంధించిన చట్టాలలో కొంత మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉండింది. కానీ అప్పటి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రైతులను దృష్టిలో పెట్టుకొని ఇందులో ఉన్న లోపాలు సరిదిద్దడానికి అప్పట్లో ప్రయత్నం చేయకపోగా ఏమైందంటే ఇది కల్తీ విత్తనాల అరికట్టడంలో శ్రద్ధ చూపలేదు. ఎక్కడైనా నష్టం జరిగితే కూడా పరిహారం ఇవ్వడానికి అందులో పెట్టలేదు. ఒక ఉదాహరణ మనవి చేస్తాం మీకు. మహబూబ్నగర్ జిల్లాలో కల్తీ విత్తనాలు అమ్మబడ్డాయి, భారీగా నష్టం జరిగింది. అప్పట్లో అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ఒక ఫిర్యాదు పోయింది. ఇంటర్న్గా అప్పటి ప్రభుత్వం కమిటీ వేసింది, మేము వేసినట్టుగానే కమిటీ రిపోర్ట్ ఇచ్చిండ్రు. కానీ ప్రభుత్వం ఒక్క నయా పైస కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదు. తేడా ఇది. అందువల్ల అట్లాంటివి భవిష్యత్తులో జరగకుండా ప్రధానంగా కల్తీ విత్తనాలు అరికట్టడం, నష్టపరిహారం రైతుకు అందించడం, లేకపోతే విత్తనాలు సర్టిఫై చేసి ఏ డిపార్ట్మెంట్కి అయితే అధికారం ఉంటుందో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విత్తనం కొత్తది వచ్చినా దాన్ని సర్టిఫై చేసి రైతాంగానికి ఇవ్వడానికి సర్టిఫికేషన్ సిస్టమ్ కూడా పక్కన పెట్టేసారు. కీలకమైన అంశాలు దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా కీలకమైన అంశాలు రేపు రాబోయే చట్టాలలో ఉంటాయి. ఇది కేంద్ర ప్రభుత్వం ఇదివరకు కూడా ఈ చట్టాలు చేసేటప్పుడు కొంత వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మా పర్మిషన్ లేకుండా ఎట్లా చేస్తారు అనే అభిప్రాయం వచ్చినప్పుడు రాష్ట్ర పరిధిలో ఏవైతే ఉంటాయో ఇవి నష్టపరిహారం కానీ కల్తీ విత్తనాలు కానీ ఇవి కొన్ని రాష్ట్ర పరిధిలో ఉండేటివి. వ్యవసాయము రాష్ట్ర సబ్జెక్టులో ఉంది కాన్స్టిట్యూషన్లో. కాబట్టి గౌరవ మంత్రి గారి పరిధిలో ఉన్నాయన్నీ కూడా ఈ చట్టంలో ఉంచడానికి వారు ఆదేశించారు మాకు. మేము తొందరలోనే ఇది కమిటీ ఏర్పాటైన తర్వాత వారు ఏమన్నారంటే జూలైలో అసెంబ్లీ ఉండవచ్చు, దానికంటే ముందే మీరు చట్టం ముసాయిదా చట్టం తయారు చేయమని మాకు ఆదేశించారు. మేము చేసి పెడతాం. ఇది ఎంఎన్సి కంపెనీల అగడాలకు చెక్ పెట్టడంతో పాటుగా నకిలీ విత్తనాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతన సమగ్ర విత్తన చట్టాన్ని తీసుకురాబోతున్నట్లుగా కూడా రైతు కమిషన్ చైర్మన్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చూడాలి మరి ముందు రైతులకు అంటే మేలు చేసేందుకు ప్రభుత్వం తీసుకునే ఈ రైతు చట్టంలో ఎలాంటి అంశాలు ఉంటాయనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ నరసింహతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.